దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఆంక్షారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి, శాకారం, తునికి కల్సా, తునికి ముక్త, మినాజ్పేట్ గ్రామాల్లో గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. దేశంలో ఆకలి చావులు ఉండదన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్న ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గతంలో కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు ఇచ్చేదని, ఇప్పుడు కేంద్రం 60, రాష్ట్రం 40% అంటూ కొర్రీలు పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ పేరు ఉండకూడదనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించారన్నారు. దేశంలో అన్ని కులాలు ఉన్నాయని, కానీ ఓట్ల రాజకీయం కోసం రాముడి పేరును కూడా బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ మన్రేగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏ విధంగా అయితే ఇప్పటివరకు పనిచేసుకుంటూ వచ్చిందో అదే విధంగా పనిచేయాలి అనేసి మా శాకారం గుంటిపల్లి వర్కర్స్, ఇందులో పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేని మీద అయితే పోరాడుతున్నారో వీళ్ళకి 300 కాదు 400 ఖచ్చితంగా ఇవ్వాలి వేతనము అనేసి. దాంతోపాటు ఇప్పుడు ఈ ఫోటో సిస్టమ్ ఏదైతే వచ్చిందో 4 గంటలు ఖచ్చితంగా పనిచేస్తేనే మేము వీళ్ళకి ఆ 300 ఇస్తాము అనేసి దాన్ని తీసేసేయాలి అని మా అమ్మలు అందరు కోరుతున్నారు. జై కాంగ్రెస్.